హలో హాయ్ ఫ్రెండ్స్, మనం వచ్చేసి మదనపల్లి నుంచి రాయలకిలాగా అయితే లోడ్ అయితే ఎత్తుకొని పోతాం అనమాట. టమాటా లోడ్ మనం వచ్చేసి టైమింగ్ లోడ్ అనమాట. మన బండి వచ్చేసి చూడండి పాయింట్లో అయితే పెట్టినాము లోడింగ్ కోసము. మన బండి వచ్చేసి ఖాళీగా అయితే ఉంది. ఒక్క అయితే చూడండి లోడింగ్ అయితే చేస్తున్నారు వాళ్ళు కూడా అయితే చాలా కష్టం అయితే చేస్తున్నారు లోడింగ్. మనకు వచ్చేసి ఇక్కడ లైట్గా అయితే చినుకులు అయితే పడుతున్నాయి అనమాట. ఆ చినుకుల్లో మనం కూడా లోడింగ్ అయితే చేసుకొని పోతున్నాము. ఇటైతే చూడండి వాళ్ళు కూడా లోడ్ అయితే చేస్తున్నారు. లోడ్ వేసినాక తర్వాత అయితే ఇటు నుంచి మళ్ళీ మనం వచ్చేసి వేరే పాయింట్కి అయితే పోవాలన్నమాట. మన బండి వచ్చేసి లోడింగ్ కోసము. ఇటైతే చూడండి మళ్ళీ వచ్చేసి వేరే పాయింట్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ ఒకే చోట అయితే లోడింగ్ అయితే కాదనమాట. మనకు వచ్చేసి ఇక్కడ మార్కెట్లో బండి తిప్పుతా ఉంటారు వీళ్ళు. ఆడ 100 క్రేట్లు, ఆడ 100 క్రేట్లు, ఆడ 50 క్రేట్లు అట్లయితే చేస్తారు. మన బండి వచ్చేసి లోడింగ్ అయితే అయిపోయినాక తర్వాత పట్టు అయితే కట్టినాము. ఇటైతే చూడండి చెక్ చేసుకుంటున్నాము మన బండి అయితే నీట్గా పట్టు కట్టినారా లేదా కరెక్ట్గా అని చెప్పి. చూడండి కట్టెల దగ్గర అయితే చెక్ చేసుకోవాలన్నమాట. మనకు వచ్చేసి రన్నింగ్లో ఇబ్బంది రాకుండా మన బండి వచ్చేసి అయితే చూడండి నీట్గా అయితే చెక్ చేసుకోవాలన్నమాట. డీజిల్ దగ్గర, టైర్ల దగ్గర, టైర్ మీద దగ్గర అయితే రాళ్ళు అయితే ఉంటాయి. రాళ్ళు ఉన్నప్పుడు రాయి మీద రాయి అయితే ఎక్కితే టైర్ అయితే పగిలిపోతుంది అనమాట. బై మిస్టేక్ మనకు వచ్చేసి టైర్ పగిలినా కూడా 55,000 నుంచి 45,000 వరకు అయితే ఉంటుంది. ఇప్పుడైతే మనం అయితే టీ అయితే తాగేసినాక తర్వాత ఇప్పుడైతే ఘాట్ అయితే ఎక్కాలన్నమాట. మనం వచ్చేసి గోల్చూరులో అయితే ఉన్నాము. గోల్చూరులో అయితే మనం వచ్చేసి టీ తాగేసి ఇప్పుడైతే బండి అయితే స్టార్ట్ చేసినాం అనమాట. మనకు వచ్చేసి ఇటైతే చూడండి పోవాలా రోడ్లో. మనం వచ్చేసి ఇప్పుడు అయితే ఘాట్ అయితే టచ్ అవుతుంది అనమాట. ఈ ఘాట్లో అయితే కొంచెం జాగ్రత్తగా అయితే పోవాలా. మన అన్న అయితే తోలుతాడు బండి. ఇప్పుడు బండి అయితే చూడండి ఇప్పుడు మనం అయితే పోతాము స్టార్ట్ చేసి. మనకు వచ్చేసి మీట్ అనమాట. ఈ బండి వచ్చేసి కొంచెం టైమింగ్ బండి, ఏమంటే స్లో మీటు. మనం అంత స్పీడ్ పోయేంత అవసరం అయితే లేదనమాట. మనం వచ్చేసి 50-60 పట్టినా కూడా మనం అయితే వెళ్ళిపోతాము మనం చెప్పిన పాయింట్కి అయితే. ఇప్పుడు చూడండి గోల్చూరు నుంచి అయితే పోతాను. ఇప్పుడు వచ్చేసి కడప ఘాట్ అయితే వస్తుంది అనమాట. ఈ ఘాట్లో అయితే చాలా అంటే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలన్నమాట. చాలా అంటే చాలా యాక్సిడెంట్లు అయితే జరిగినాయి ఈ ఘాట్లలో. ఇదైతే ఘాట్ ఎంట్రన్స్ అనమాట. ఘాట్ ఎంట్రన్స్ అయితే ఇప్పుడైతే చూడండి మనం అయితే పోతాము ఘాట్లో. కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. ఈ ఘాట్లో మనం వచ్చేసి కొంచెం ఏమన్నా మిస్టేక్ చేసినా బండి వచ్చేసి వెనకైతే వచ్చేసింది అనమాట. చాలా జాగ్రత్తగా అయితే ఎక్కించాల బండి. ఇప్పుడైతే చూడండి ఎంత చిన్నగా అయితే బండి అయితే ఎక్కుతుందో. మనకు వచ్చేసి చాలా అంటే చాలా ఇబ్బంది ఘాట్ ఎక్కించేటప్పుడు కానీ దింపేటప్పుడు కానీ. దింపేటప్పుడు అయితే వేగం అయితే చెక్ చేసుకోవాలన్నమాట. మనం వచ్చేసి వేగం ఏమన్నా తగ్గిపోతే మనకు వచ్చేసి బ్రేక్ అయితే నిలబడదు. చాలా అంటే చాలా ఇబ్బంది. ఈ ఘాట్లలో కూడా చాలా యాక్సిడెంట్లు అయితే జరిగినాయి. అది కూడా మీకు కూడా తెలిసిందది కడప ఘాట్ గురించి. ఈ ఘాట్ అయితే ఎక్కించేటప్పుడు అయితే మనం వచ్చి జాగ్రత్తగా అయితే పోవాలా. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే చూసుకుంటూ అయితే పోవాలన్నమాట. మిర్రర్లో మనకు వచ్చేసి కారోళ్ళు అయితే ఎట్లా అంటే అట్లా దూరేస్తారు. ఇదైతే చూడండి అంత లాంగ్ అయితే టర్నింగ్ అయితే కొట్టాలన్నమాట. మనం వచ్చేసి ఎక్కించేటప్పుడు మనకు వచ్చేసి వచ్చేటప్పుడు ఆపోజిట్ బండ్లు అయితే స్లో అవుతాయి అనమాట. మన లోడ్ బండి కదా మనం ఎక్కేటప్పుడు. మనం కూడా దింపేటప్పుడు ఆపోజిట్లో వచ్చే బండ్లు కూడా మనమైతే కూడా స్లో అయితే కావాలా. ఇటైతే చూడండి ఘాట్ అయితే ఎక్కిస్తాను. చాలా అంటే చాలా స్లోగా అయితే పోతుంది బండి. పోయేటప్పుడు అయితే కొంచెం వేగం అయితే చెక్ చేసుకోవాలా. ఈ ఘాట్లలో అయితే కారోళ్ళు ఎట్లా అంటే అట్లా దూరేస్తారు. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మనం వచ్చేసి మిర్రర్లో చూసుకుంటూ అయితే పోవాలా. ఘాట్లో అయితే 2 వీలర్ వాళ్ళు కూడా ఎట్లా అంటే అట్లా దూరేస్తారు. మనం వచ్చేసి ఫైనల్గా అయితే ఘాట్ పైకి అయితే వచ్చినాము. ఇంకా వచ్చేసి మనకు వచ్చేసి డౌన్ అయితే వస్తుంది అనమాట. ఈ డౌన్లో అయితే చాలా అంటే చాలా జాగ్రత్తగా అయితే దింపల్లా బండి. చాలా అంటే చాలా స్లోగా అయితే దింపల్లా బండి. లేదా చూడండి టర్నింగ్ అయితే వచ్చింది మనకి. చాలా అంటే చాలా స్లోగా దింపల్లా. దింపేటప్పుడు అయితే వేగం అయితే చెక్ చేసుకోవాలన్నమాట. లేదా చూడండి ఎంత ఇదిగా అయితే ఉంది. మనకు వచ్చేసి లాంగ్ అయితే ఏకదం లాంగ్ అయితే తీసుకోవాలన్నమాట. రన్నింగ్ కొంచెం నిదానంగా అయితే పోవాలన్నమాట ఘాట్లో. ఎప్పుడు ఏం జరుగుతుందో మనకైతే తెలియదు. ఈ పక్క అయితే బండి అయితే చూడండి నిలిచిపోయింది ఒక బండి అయితే. డ్రైవర్ పరిస్థితి అన్నాక ఇట్లే అనమాట. మనం వచ్చేసి యాడంటే ఆడ నిలిచిపోయేది, యాడంటే ఆడ పడిపోయేది, యాక్సిడెంట్ జరిగేది ఇట్లయితే జరుగుతుంది డ్రైవర్ పరిస్థితి. మనకు వచ్చేసి ఘాట్ అయితే ఎక్కించేటప్పుడు ఇంజిన్ అయితే ఓవర్ హీట్ అయిపోవడం వల్ల బండ్లు అయితే నిలిచిపోతాయి అనమాట. బండి వచ్చేసి టెంపరేచర్ అయితే చెక్ చేసుకుంటా ఉండాలా. మనం వచ్చేసి బండి ఘాట్ అయితే ఎక్కించేటప్పుడు బండి వచ్చేసి కరెక్ట్గా మెయింటెనెన్స్ చేసుకుంటే మనకైతే ఏం ప్రాబ్లం అయితే ఉండదు. లేదా చూడండి మనం అయితే ఘాట్ అయితే దింపుతున్నాము. చాలా అంటే చాలా స్లోగా కూడా దింపల్లా. ఎక్కించేటప్పుడు కూడా చాలా స్లోగా ఎక్కించల్లా. ఇదైతే ట్రైనింగ్ అయితే చూడండి ఎంత లాంగ్ అయితే కొట్టాల్సి వస్తుంది అనమాట. మనకు వచ్చేసి చాలా అంటే చాలా లాంగ్ లోడ్ బండి. మనం ఎట్లా అంటే అట్లా తోలేస్తాం. మనకు బ్రేక్లు అయితే నిలబడవు అనమాట లోడ్ బండి పైన. చూడండి స్పీడ్ బ్రేక్లు అయితే ఉన్నాయి. చాలా అంటే చాలా స్లోగా అయితే పోవాలా. ఇదైతే ఎగిరిచ్చినా కూడా మనకి చాలా ఇబ్బంది. మనకు వచ్చేసి క్రేట్లు అయితే ఎగిరిపోతాయి అనమాట. ఎగిరిసే క్రేట్లు అయితే పగిలిపోతాయి.
చాలా అంటే చాలా స్లోగా అయితే పోవాలా. ఇటు ఘాట్లో అయితే ప్రతి ఒక్క సెకండ్కి అయితే మనం వచ్చేసి వేగం అయితే చెక్ చేసుకోవాలన్నమాట. బై మిస్టేక్ వేగం ఏమన్నా తగ్గితే మనకు వచ్చేసి బ్రేక్ అయితే ఫెయిల్ అయిపోతుంది. బ్రేక్ ఫెయిల్ అయిపోతే బండి ఆడిపోతుందో మనం ఆడిపోతాం మనకైతే తెలియదు. అదే చూడండి కొంచెం జాగ్రత్తగా అంటే చాలా జాగ్రత్తగా అయితే తోలల్లా బండి. ట్రన్నింగ్లో అయితే చూడండి చాలా అంటే చాలా స్లోగా అయితే చేసుకోవాలా. బండి ఎట్లా అంటే అట్లా పోకూడదు అనమాట. మనం వచ్చేసి బండి వచ్చేసి మన కంట్రోల్ అయితే తెచ్చుకోవాలా. బండి కంట్రోల్ అయితే మనం అయితే పోకూడదు అనమాట. బండి అయితే దాని కంట్రోల్ అయితే బండి అయితే మనకైతే పిలుచుకునేందంటే బండి అయితే యాడికైతే పోతుందో మనకైతే తెలియదు. చాలా అంటే చాలా జాగ్రత్తగా అయితే పోవాలి. ఫైనల్ గా అయితే మనం వచ్చేసి ఘాట్ అయితే దింపేసి ఇప్పుడైతే కడప దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. ఇటైతే చూడండి కడప ఎంట్రన్స్ ఇది వచ్చేసి మనకు వచ్చేసి కొంచెం ముందర పోయినాకైతే సర్కిల్ అయితే వస్తుంది. ఆ సర్కిల్ అయితే మనం వచ్చేసి లెఫ్ట్ అయితే తీసుకోవాలన్నమాట. చూడండి కడప ఎంట్రన్స్ ఇది ముందర అయితే కనపడతాను కదా, అది వచ్చేసి సర్కిల్ అనమాట. ఆ సర్కిల్లో మనం వచ్చేసి లెఫ్ట్ అయితే తీసుకోవాలా. ఇక్కడ లెఫ్ట్ తీసుకునేటప్పుడు అయితే కొంచెం చెక్ చేసుకోవాలన్నమాట. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏదైనా బండ్లు వస్తున్నాయా లేదా అని చెప్పి. బండ్లు రాకపోతే మనం వచ్చేసి చిన్నగా అయితే పాస్ అయితే అయిపోవాలా. సర్కిల్ అయితే చూడండి ఇది కడప. ఇది వచ్చేసి కడప బైపాస్ అనమాట. మనకు వచ్చేసి ఇక్కడ చూడండి కడప బైపాస్ లో ఊర్లో నుంచి అయితే మనకైతే పెద్ద బండ్లు అయితే పోనీరు అనమాట. మనం వచ్చేసి బైపాస్ నుంచి అయితే పోవాలా. ఇప్పుడు వచ్చేసి టిఫిన్ అయితే ఆపినాము. మనం అయితే ఇక్కడ చూడండి టిఫిన్ ఆంటీ దగ్గర బాగుంటుంది. చికెన్ కుష్కా బాగుంది, టేస్ట్ 70 రూపాయలు తీసుకుంటుంది అమ్మ. ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి తినండి. ఇప్పుడు వేణిగుండ దగ్గర 5 కిలోమీటర్ ఉంది మాకి. చూడండి ఎంత బాగుంది వ్యూ, అంత బాగుంది. పొద్దున్నే ఎండ వస్తా అంటే చినుకులు పడతా అంటే ఎంత బాగుంటుంది తెలుసా బండి తోలేప్పుడు. అంత ప్రశాంతంగా ఉంటుంది బండి తోలేప్పుడు. వేణిగుండ ఎంట్రన్స్ లో వచ్చేసినాము. చూడండి స్టార్టింగ్ ఇది భారత్ పెట్రోల్ ఇదంతా స్టార్టింగ్ స్టార్ట్ అవుతుంది వేణిగుండ ఇది. ఈ ఊర్లో మాత్రము చాలా జాగ్రత్తగా పోవాలా. ఈ 2 వీలర్ వాళ్ళు బుడుకుని దూరుతారు చూడండి. లెఫ్ట్ సైడ్ లో చూడండి కావాలనే దూరుతారు చూడండి. వాడు ఎట్లా దూరితే అసలు వానికి బండి నేను ఎట్లా తోలుతున్నానో వానికి అర్థం కావట్లేదు. అట్లా తోలుతున్నాడు వాడు. డబ్బులు వేసుకొని మాట్లాడుకుంటా అట్లా పోతున్నాడు. ఈ సర్కిల్లో రైట్ తీసుకోవాలా. విజయవాడ రోడ్ ఇది నరసన్నపేట. మళ్ళీ మేము అటు రోడ్ దగ్గర వచ్చి లెఫ్ట్ తిరుక్కుంటా వేస్తాము. ఇటు రైట్ తీసుకునే వాళ్ళం మేము. రైట్ తీసుకొని చక్కగా నరసన్న అటు రోడ్ వస్తుంది మనకి. ఈ ఊర్లో చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసుకోవాలి. అంటే ఎట్లా అంటే అట్లా దూరేస్తారు. ఎవరంటే వాళ్ళు వచ్చేస్తారు, ఇష్ట ప్రకారంగా దూరేస్తారు. ఖమ్మం బైపాస్ లో వచ్చేసినాం గాయస్. రైట్ తీసుకొని చక్కగా పోయి కరెక్ట్గా 2-3 కిలోమీటర్స్ పోతే మళ్ళా మనకి ఇంకో సర్కిల్ తగులుతుంది మనకి. ఆ సర్కిల్లో మళ్ళా మేము లెఫ్ట్ తీసుకోవాల్సి వస్తుంది. అదే మెయిన్ ఊరు. ఆ ఊర్లో మేము సర్కిల్లో వచ్చి లెఫ్ట్ తీసుకోవాలా. ఇక్కడే ముందరే ఇప్పుడు తిరుగుతాను చూడు బండి ముందర ట్రాలీ తిరుగుతుంది కదా, ఆ ట్రాలీ దగ్గర వచ్చి లెఫ్ట్ తీసుకోవాలా. ఈ ట్రాలీ వాళ్ళు టైర్లు వేసుకొని పోతా ఉండేది. ఇన్ని టైర్లు రోజుకు ఒక ట్రిప్ అన్నా కూడా 4 టైర్లు 5 టైర్లు పగిలిపోతాయి దానికి. ఈ రైట్ తీసుకొని ముందర ఇటు నుంచి రైట్ తీసుకొని ఒక 5 కిలోమీటర్ పోతే ఖమ్మం ఊర్లో నుంచి ఇట్లా సైడ్ లో నుంచి పోతాం మేము. ఆ సైడ్ నుంచి పోయి కరెక్ట్గా 6 కిలోమీటర్ పోయి అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుంటాం. ఇల్లుంది రోడ్ భద్రాచలం పోయి రూట్ లో తిరుగుతాం గైస్. చూడండి ఈ ఊరు ఎట్లుంది చూడండి. ఈ ఊరు సైలెంట్ గా ఉంటుంది. ఈ ఊరు మాత్రము వస్తా సిటీ వచ్చేస్తుంది. ఇది ముందర వచ్చి ఒక బ్రిడ్జ్ వస్తుంది ఖమ్మంది. చూడండి బ్రిడ్జ్. ఈ వర్షం పడినప్పుడు మాత్రం ఫుల్ అయిపోతుంది. ఇది ఫుల్ అయిపోయినప్పుడు చూసేకి బాగుంటుంది గాయస్. ఈ బ్రిడ్జ్ మాత్రము అంత భయంకరంగా ఉంటుంది. ఇది భద్రాచలము కుంట ఆ పక్క నుంచి అంతా నీళ్ళు ఈ పక్కంతా వచ్చేస్తాయి. ఖమ్మం సైడ్ మన ఆంధ్ర సైడ్ మొత్తం ఇదంతా తిరిగేస్తుంది. ఆ పక్క కొండల నీళ్ళంతా. ఇది ఖమ్మము ఎంట్రన్స్. ఇది ఈ బ్రిడ్జ్ దిగుతాని రైట్ సైడ్ లో వచ్చి టమాటా మార్కెట్ ఉంది ఒకటి. చూడండి ఆడ బస్ కార్ ఉంది రైట్ సైడ్ లో. ఆ రైట్ సైడ్ లో టమాటా మార్కెట్. ఇది ఖమ్మము. నేను చెప్పినా కదా 5-6 కిలోమీటర్ వచ్చి లెఫ్ట్ తీసుకోవాలా ముందర. ఇక్కడ చూడండి ఆ సిగ్నల్ లో లెఫ్ట్ తీసుకోవాలి మేము. ఇది భద్రాచలం రోడ్. ఇది లెఫ్ట్ తిరిగేస్తే లెఫ్ట్ తీసుకొని చక్కగా ఇల్లుంది కొంచెం ముందర పోయి నిలబెట్టేస్తాం గైస్. నిలబెట్టేసి బండి అంతా చెక్ చేసుకొని నీట్ గా అంతా చెక్ చేసుకొని మా ఓన్కి బండి డ్యూటీ ఎక్కుతాడు మా ఓడి. ఇప్పుడు మా ఓడి డ్యూటీ ఎక్కి నేను రెస్ట్ తీసుకుంటాను. నేను పొద్దున్న చూస్తున్నాను. మా ఓడి చూడండి
ఫుల్ నిద్రలో లేచి బాగా హ్యాపీగా లేచి ఫుల్ ఊపులో ఉన్నాడు మా వాడు బండి తోలేకి. చూడండి వర్షంలో ఎట్లా పోతుంది బండి. ఇదే భద్రాచలం. మధ్యాహ్నం భోజనం టైం అయింటే మా వాడు భోజనం తీసుకొచ్చి తినేస్తున్నాడు. బిర్యానీ తెచ్చుకున్నాం గైస్, మటన్ బిర్యానీ. చూడండి భద్రాచలం బ్రిడ్జ్ ఎట్లా బాగుంది. ఆ నీళ్ళు నేను చెప్పినా కదా, ఆ నీళ్ళే ఆ కొండ నుంచి ఆ అడవిలో నుంచి భారీగా వస్తాయి నీళ్ళు ఈ పక్క. ఇది చూసేదానికి కళ్ళు సరిపోవు గాయస్ అందరివి, అట్లా ఉంటాయి నీళ్లు మాత్రము. ఏమంటే ఈ నీళ్లు చాలా మంది ఇది అయిపోతారు, చాలా మంది నిలిచిపోతారు నీళ్ళ వల్ల. ఈ భద్రాచలం ఈ బ్రిడ్జ్ దాటుకొని బండి సైడ్లో ఆపుకొని చెక్ చేసుకుని బండి మా వాడు వచ్చి చేసి పొద్దున్నే టిఫిన్ చేసుకుంటున్నాడు. మా వాడు పొద్దున్న టిఫిన్ చేసి బయలుదేరేసినాము. ఇప్పుడు మేము ఒడిస్సాలో ఉన్నాం గైస్. ఇది నవాపుర రూట్లో పోతున్నాము. రాయ్పూర్ రోడ్ ఇది హైవే. ఈ హైవే మాత్రం చూసుకొని పోవాలా. ఇది నవాపుర దాటేసి పద్మాపూర్ సంబల్పూర్ రోడ్లో బర్గడ్ రోడ్లో వచ్చేసినాం గైస్. చూడండి పద్మాపూరు మాకి 50 కిలోమీటర్ ఉంది ఇక్కడ నుంచి. పద్మాపూర్ బర్గడ్ దాటుకొని సంబల్పూర్ దగ్గర ఉన్నాము. ఇది ఇండియాలో హైయెస్ట్ బ్రిడ్జ్ ఏదంటే ఇదే డ్యాము, పెద్ద డ్యాము సంబల్పూర్ది. ఇది వరల్డ్ మన ఇండియాలో మాత్రం ఇది పెద్దది బ్రిడ్జ్. ఇది చాలా నీళ్ళు మాత్రం వదిలేసే సైరన్లు వస్తాయి అంత. ఇది అంత బ్రిడ్జ్ కింద నుంచి పోతాయి, అంత పెద్దది ఉంది ఈ బ్రిడ్జ్. చాలా భయంకరంగా వస్తాయి నీళ్లు అక్కడి నుంచి. చూడండి పక్క నుంచి ట్రైన్, ఆ పక్క నుంచి ఈ పక్క, ఆ పక్క బండ్లు, ఈ పక్క నుంచి ట్రైన్. చూడండి ఎట్లా పోతున్నాయి, ఎంత బాగుంది చూడండి. చూసే కూడా అంత బాగుంది వ్యూ మాత్రం. ఇది బాగా నచ్చింది నాకు ఈ మాత్రము, అంత బాగుంది. రోడ్డు కూడా బాగుంది చూడండి. ఆ పక్క అంతా నీళ్ళే గాయస్ అంతా. చూడండి అంతా బ్రిడ్జ్లే, అంత ఎలక్ట్రానిక్ అవన్నీ నీళ్ళే గాయస్. వదిలితే మాత్రం అదంతా ఫుల్ అయిపోతుంది. ఇది కొత్త బ్రిడ్జ్ కట్టినారు గాయస్ సంబల్పూర్ది. చూడండి ఎంత బాగా కనబడతాను చూడండి. ఇది అంత నీట్గా కట్టినారు, డిజైన్ అంతా బాగా దూరం నుంచి చూసేది కూడా బాగుంది. ఇలాంటి తావలు మేము అందరూ రావాలా, చూడాలా, ఎంజాయ్ చేయాలా, జర్నీ చేయాలా, టూరిస్ట్ రావాలి గాయస్. లాస్ట్కి పాయింట్కి వచ్చేసినాము గాయస్, రాయల్ కిలాకి వచ్చేసినాము. చూడండి పాయింట్కి వచ్చేసినాము. ఇంత డ్యూటీ అయిపోయింది. లాస్ట్కి అన్లోడింగ్ చేసే పొద్దున్నే నిలుచుకొని పోయి అన్లోడ్ చేస్తారు. అర్థం బండి ఖాళీ అయిపోయి అన్లోడ్ అయిపోయింది అర్థము. నైట్లో కొంచెం అన్లోడ్ చేస్తారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై డ్రైవర్.